అలాగే 2014 నుండి 19లో కూడా ఇసుక అక్రమ రవాణాలో ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు దాడి చేస్తే చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? పంచాయతీ చేసి చింతమనేని గారిని కాపాడి ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇలాంటివి ఎన్నో 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 జరుగుతూ వస్తూనే ఉన్నాయి. అలాగే ఇంకోటి, ఈరోజు ఇందాక మనం చూసాము, టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి అంటూ నర్సరావుపేట రూరల్ నుంచి ఆమె మాట్లాడిన మాట అంతా కూడా టీడీపీ నేతల ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోతోంది. ఆ పార్టీ మహిళా నేతలు సైతం భూ ఆక్రమణలు చేసి రెచ్చిపోతున్నారంటే ఒక వృద్ధురాలి ఫిర్యాదు కూడా ఈరోజు తీసుకోలేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అలాగే సౌమ్య గారు అయితే ఏకంగా నేను అసలు పోరాడలేకపోతున్నాను వీళ్ళతోటి, నా వల్ల కావట్లేదు, ఈ ఎమ్మెల్యేతో నేను పోరాడలేను అంటూ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడొచ్చు మీరు. దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం? దీనికి ఏం సమాధానం చెప్తారు ప్రస్తుత మహిళా హోంమంత్రి గారు? దీనికి ఏం సమాధానం చెప్తారో దయచేసి చెప్పాలి. ఇంకొకటి అంటే అప్పుడెప్పుడో బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు, ఆడవాళ్ళు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, తల్లిని అన్నా చేయాలని. నేను ఇంకా చాలా పాలిష్డ్గా చెప్తున్నాను ఆ మాటని. తల్లిని అన్నా చేయాలి అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని కూటమి నేతలు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు. ఎస్, అందుకు ప్రూఫ్ ఇగో ఇంకొకటి, టీడీపీ ఎమ్మెల్యేల లీలలు, ముద్దుల ముచ్చట, అర్ధరాత్రి వీడియో కాల్స్, మాట వినకపోతే బెదిరింపులు బదిలీలు. ఇలా ఉంది ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి. అదే గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఆడపిల్ల, ఆ ఆడపిల్ల స్కూల్కి వెళ్ళే పిల్లైనా, ఉద్యోగం చేసే మహిళైనా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మహిళైనా, ఇంట్లో వంట చేసుకునే అమ్మైనా, అవ్వైనా సరే ఎవరైనా తన ఫోన్లో ఒక యాప్ ఉంటే, ఒక దిశ యాప్ ఉంటే, ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా సరే ఆ కంప్లైంట్ లొకేషన్ అన్నీ వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చి యాక్షన్స్ తీసుకునే పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజున అలాంటి ఒక యాప్పై చంద్రబాబు నాయుడు గారి శాపం పడింది. మొత్తానికి యాప్ని నిర్వీర్యం చేస్తారు. మళ్ళీ సేమ్ టు సేమ్ కాపీ కొట్టి శక్తి యాప్ అంటూ తీసుకొచ్చారు. మరి ఈ రోజున ఆ శక్తి యాప్ పనిచేస్తోందా? పనిచేయట్లేదు. అందులో కంప్లైంట్స్ తీసుకోరు, ఫైల్ చేస్తే కంప్లైంట్ ఫైల్ అవ్వదు, బాధితులకి న్యాయం జరగదు. ఇంకెందుకు ఆ శక్తి యాప్? మీకు రాష్ట్రంలో తెల్లారులేస్తే ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు మహిళల మీద ఎందుకండి మీకు ఆ శక్తి యాప్ ఉండి ఉపయోగం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలని కాపీ కొడితే సరిపోదు, ఆచరించే దమ్ము ఉండాలి, సత్తా ఉండాలి. అది లేదు అని పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఓపెన్గా ఒప్పుకున్నారు ఒక మీటింగ్లో, మా ప్రభుత్వానికి అంత సత్తా లేదు అని. దాని రోజున ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ నిజం చేస్తూ వస్తున్నారు. అలాగే డేట్స్తో సహా మాట్లాడుతున్నా నేను. ఈ గత సంవత్సర కాలంలో 22/7/2025 దళిత మహిళ విఓఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరు గ్రామానికి చెందిన ఆ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాదిగా లైంగిక వేధింపులు చేస్తే భరించలేక ఆ బాధితురాలు నిద్రమాత్రలు మింగితే ఆ ఏడాది తర్వాత ఆ ఇష్యూ బయటకు వచ్చింది. అలాగే 21/7/2025 కేజీబీవీలో సీట్ ఇప్పిస్తానంటూ ఒంటరి మహిళపై లైంగిక వేధింపులు. పాపం భర్త చనిపోయి 2 పిల్లలతో ఆ తల్లి కూలి పనులు చేసుకుంటూ ఆ పెద్ద పిల్లని చదివించుకోవడం కోసం ఆ కేజీబీవీలో సీటు కోసం అడిగితే ఆయన మాట్లాడిన మాటలేంటి? నువ్వు నా దగ్గరికి వస్తేనే నీ పిల్లకి సీట్ దొరుకుతుంది అంట. అంటే భర్త లేని మహిళలకి మీ నాయకులు ఇచ్చేటువంటి రక్షణ ఇది. ఎంత గొప్పగా ఉందో, ఎంత అందంగా ఉందో దయచేసి ఈ కూటమి ప్రభుత్వం గమనించాలి. వారిపై తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఆ బాధితురాలకు అండగా నిలబడితే బాగుంటుంది.